హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక జోష్నాని కిడ్నాప్ చేయడంతో వైరా అయితే హ్యాపీగా ఇక బిర్యానీ కొనిపెట్టి జోష్నకి ఇవ్వడంతో జోష్న అయితే హ్యాపీగా బిర్యానీ తింటూ ఉంటుంది. అప్పుడే ఇక వైరా అయితే దశరథ వాళ్ళకి ఫోన్ చేసి, నేను చెప్పాను మీకు ఆల్రెడీ, పోలీసులకి ఎవరికి ఫోన్ చేయొద్దని చెప్తే నా మాట వినకుండా పోలీసులకి ఫోన్ చేస్తారా? మీ అమ్మాయి శవాన్ని మీ ఇంటికి వస్తుంది, ఇక డబ్బుల విషయం మీ అమ్మాయి విషయం మర్చిపోండి, శవాన్ని పంపుతాను అని ఇక వైరా అయితే ఫోన్ కట్ చేయడంతో రే కార్తీక్, ఎందుకురా కర్రతో పోయేదానికి గుడ్డల దాకా తెచ్చావు, ఎందుకురా ఇలా చేశావు? ఇప్పుడు నీ వల్ల నా కూతురు ఆపదలో ఉంది, నా కూతురు ప్రమాదంలో ఉంది, పోతే పోని ఆ 30 కోట్లు ఏం చేసుకుంటాం రా? ఎందుకురా అంటే నీకు ఆస్తి రాబోతుందని, అందులోంచి నువ్వు డబ్బులు తీసుకోవడానికి లేదా జోషణ తీసుకోవడానికి లేదని చెప్పేసా, నువ్వు ఇలా ఆలోచించావే ఏంటి అని ఇక సుమిత్ర అంటుంటే, అత్త అలాంటి మాటలు మాట్లాడకు, అయినా నాకేం తెలుసు, కావాలని కిడ్నాప్ చేసి ఇలాగా పోలీసు వస్తే తనకి ఎలా తెలిసిపోతుందో నాకేం తెలుస్తుంది? నేను దాసు మావయ్యకి మాత్రమే చెప్పాను జోష్న ఇలా కిడ్నాప్ అయిందని, ఇంకెవరికి చెప్పలేదు. ఆయన పోలీసులను తీసుకొస్తే నన్నేం చేయమంటారు అని ఇక కార్తీక్ అడిగేసరికి, అసలు తనకెందుకు చెప్పావురా నువ్వు, ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏంటి అని ఇక సుమిత్ర అంటుంటే, చెప్పకపోతే ఎలాగా? ఈ ఇంట్లో విషయాలని అలా కిడ్నాప్ చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటామా? బయట వెతకమని ఎవరొకరికి చెప్తాం కదా, నేను వెతకమన్నాను కానీ మావయ్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు అని ఇక కార్తీక్ అంటుంటే, అమ్మ ఊరుకోండి, మీరు ఎందుకంతగా ఏడుస్తున్నారు, ఊరుకోండి అని ఇక దీప అంటుంటే, నీకులాగా నేను ఊరుకుని ఉండలేను దీప, అక్కడ కిడ్నాప్ చేసింది నీ కూతురుని అయితే నా బాధ నీకు తెలిసేది, కానీ కిడ్నాప్ చేసింది నా కూతుర్ని కదా, ఆ బాధ నాకే తెలుసు అని ఇక సుమిత్ర అంటుంది. అమ్మ నీ అసలైన కూతురుని నేనేనమ్మా అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది దీప అయితే. ఇక సుమిత్ర అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బై ఫ్రెండ్స్.